నిజామాబాద్ నగరంలోని కుమార్ గల్లీ షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. కుటుంబ సభ్యులతో కలిసేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉత్సవంలో పాల్గొని వాళ్ళందరూ కూడా శోభాయాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. ఘనంగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఈ యొక్క ఉత్సవాలు పాల్గొని వాళ్ళందరూ కూడా గణపతిని నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్ లో అందరూ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కంప్లీట్ గా అందరు చేద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా నృత్యాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. गणपति बप्पा मोरया, गणपति बप्पा, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया। बहुत अच्छा लग रहा गणेश चतुर्थी చాలా మంచి అనిపిస్తుంది. बहुत अच्छा लग रहा. हमारा सबसे अच्छा फेस्टिवल है. हमारा एसोसिएशन का नाम कुमार गली शॉप ओनर वेलफेयर एसोसिएशन है. ये हमारा इतना अच्छा सेलिब्रेट करते गणेश चतुर्थी. बहुत अच्छा से सेलिब्रेट करते. पैसे मैटर नहीं करते. మనతో పాటు గత 24 సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుతున్నామంటే నిజామాబాద్ జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా వినాయక గణపతి హోమాన్ని మేము ప్రారంభించాము. 2000 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కనీసం ఎంత తక్కువ ఉన్నా కానీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోపు అడుగు పెడుతున్నాము. అందువల్ల మేము ప్రతి సంవత్సరము మాది డ్రెస్ కోడ్ ఉంటుంది. భూపతి నైవేద్యాలు పూజా కార్యక్రమము చాలా చక్కగా నీటిగా మేము చేస్తాము. కాకుండా కనీసం ప్రతి సంవత్సరము మాది డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ వేసుకొని చాలా చక్కగా నీట్గా సిస్టమేటిక్గా గణపతిని నిమజ్జనానికి బయలుదేరి వెళ్తాము. మేము 11 రోజులు ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తాము. మరియు అంతేకాకుండా మేము ప్రతినిధులు మా దగ్గర భక్తులు ఉన్నారు. ఆ భక్తులు మాకు దారిలో అల్పాహారం ఏర్పాటు చేస్తారు. మా సంఘ సభ్యులు వారి ఇంటి దగ్గర మేము అల్పాహారం చేసి ఇప్పుడు వెళ్ళాము. మళ్ళీ మేము పూలాంగ్ చేరుకునేసరికి మళ్ళీ ఇంకొక మా వ్యాపారస్తుడు వచ్చి మాకు అల్పాహారాన్ని ఇస్తాడు. అక్కడ నుంచి మేము వెహికల్స్ ద్వారా మా అసోసియేషన్లో కనీసం ఏం లేకున్నా ఒక 100 మంది షాప్స్ ఉన్నాయి. ఆ 100 మందిలో మాకు చక్కగా 100 మంది మాతో పాటు వచ్చి ఈ యాత్రలో పాల్గొంటారు. ఈ శోభయాత్ర ఎంత బాగుంటుందంటే చాలా చక్కగా నీట్గా మేము ప్రతి సంవత్సరం చాలా ఆనందోత్సవాలతో సహా మా ఇంట్లో ఉన్న పిల్లలు ఆడపిల్లలు మా షాప్లో పనిచేసే ఆడపిల్లలు మరి అంతేకాకుండా ఎన్ని రకాలంటే అన్ని రకాల డ్రెస్ కోడ్తో సహా మేము సంఘం నుంచి మేము మా పిల్లలకు ప్రొవైడ్ చేస్తాము. ఆ రకంగా ప్రొవైడ్ చేసి మేము తీసుకొని వస్తాము. ఇదే సౌండ్ సిస్టంలో కూడా మేము కేవలము భక్తి పాటలతో మేము బయలుదేరి శోభయాత్రలో బయలుదేరి వెళ్ళడానికి మేము ముందుకు వస్తాము. మరియు మా పంతులు గారు ప్రవీణ్ పంతులు గారు రెగ్యులర్గా ఉదయం పూజ మళ్ళీ సాయంకాలం పూజ, ఉదయం పూజలో భక్తులు ఉంటారు, మళ్ళీ సాయంత్రం పూజలో కూడా భక్తులు ఉంటారు. ఆ రకంగా మేము 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చే సంవత్సరంలో మేము 25వ సంవత్సరాన్ని ముందుకు
ముందుకు తీసుకెళ్తూ ఇంకా మాకు గణపతి దేవుడు ఆశీర్వాదం ఉంటే వచ్చే సంవత్సరం 25వ సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చేసుకుంటాము. ఇంకా దీనికంటే ఘనంగా పెద్ద ఎత్తున మేము చేసుకోవాలని ఆశిస్తున్నాం. మీకు కేసీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. చాలా ఇప్పుడు ఎన్నేళ్ళు నిర్వహిస్తున్నారు? ఎన్నో సంవత్సరం ఇది నిర్వహిస్తున్నారు? మేము 24వ సంవత్సరం 2001 నుంచి ప్రారంభించి 24వ సంవత్సరం నడుస్తుంది. ఈ సంవత్సరం 24వ సంవత్సరం పూర్తి చేసుకొని మరి వచ్చే సంవత్సరం 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని మేము మీకు తెలియపరుస్తున్నాం. ఓ శ్రీ గజానన్ మహారాజ్ కి జై. చెప్పండి, గొప్ప మోర్య. ఎట్లా ఫీల్ అవుతున్నావు? యా మేము ఎవ్రీ ఇయర్ ఇలానే ఎంజాయ్ చేస్తాము, ఇలానే డాండియా ఆడతాము, ఇలానే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. మేము పాస్టర్ వరకు కూడా వెళ్తాం అలా. 9 రోజులు పూజలు చేస్తారా? యా రోజు డాండియా కూడా ఆడతాం మా గణపతి దగ్గర. అలా ప్రాక్టీస్ అయ్యి ఇక్కడికి వచ్చి పర్ఫెక్ట్ అయ్యాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. గణపతిని ఏం మొక్కుకున్నారు? నేను మంచి జాబ్, మంచి సాలరీస్ కావాలని మాట్లాడేటోళ్ళు పంపి. కుమార్ గల్లీ వెల్ఫేర్ అసోసియేషన్ కుమార్ గల్లీ నుంచి అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ గణపతి. ఈ సంవత్సరం చాలా బాగుంటుంది, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరుగుతుంది. హ్యాపీ గణేష్. చెప్పండి. చాలా సంతోషంగా ఉంది, ఫుల్ ఎంజాయ్. భగవంతుడు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, అన్ని పిల్లల వాళ్ళు. ఎన్నో సంవత్సరం ఇది పాల్గొనడం? నేనైతే 10 years నుంచి ఈ ప్రోగ్రామ్ లో ఉంటున్నాను. అంతకుముందు నుంచి 20 years నుంచి ఎట్లా అనిపిస్తుంది? కుమార్ గల్లీ చాలా బాగుంది. మొత్తం ఫ్యామిలీస్ అందరూ వస్తారా? ఫ్యామిలీస్ అందరూ ఉంటారు, పిల్లలు పెద్దలు అందరూ ఉంటారు. చాలా చాలా సంతోషంగా ఉంది. గణపతి బొమ్మని ఇలా పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నోసారి ఇది మీరు పార్టిసిపేట్? నేను ఇది 5వ సారి పార్టిసిపేట్ కావడం. ఇది మా గణపతి కుమార్ గల్లీ సైడ్ నుంచి ప్రతి ఇయర్ తీస్తాము, కానీ ఈ ఇయర్ ఇంకా ఘనంగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా ఎంజాయ్ గా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. చిన్న పెద్ద పిల్లలు మగవాళ్ళు అందరూ కూడా కలిసి ఇక్కడ ఉత్సవాల్లో ఘనంగా పాల్గొంటున్నారు. విజువల్స్లో మనం చూస్తున్నాము. కంప్లీట్ గా గణపతి ఉత్సవాలు శోభాయాత్ర నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఆడ మగ తేడా లేకుండా పాల్గొంటున్నారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఈ ఉత్సవాలు కుమార్ గల్లీ యొక్క అక్కడ మర్చెంట్స్ అసోసియేషన్ వ్యాపారస్తులు అందరూ కూడా కలిసేసి కుటుంబ సభ్యులతో ఈ ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము. ఇది 24వ సంవత్సరం ఈ వేడుకలు నిర్వహించుకోవడము. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు K6 సిద్ధంగా ఉంది. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. నిజామాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం గురుద్వార వద్ద ఉన్నాము. గాజులపేట సంబంధించిన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క గణపతి కార్ పైన డెకరేషన్ చేసుకొని వాళ్ళు పిల్లలు కుటుంబ సభ్యులంతా కూడా కలిసేసి కార్ పైన గణపతి పెట్టుకొని శోభయాత్రలో పాల్గొంటున్నారు వాళ్ళు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. చెప్పండి, ఎక్కడమ్మా మీది? ఎక్కడ ఎక్కడ పోతున్నారు? ఇది బైకాడ ఎట్లా అనిపిస్తుంది? ఎన్నోసారి? ఇది 3వ సారి. ఇదంతా మీ వాళ్ళేనా? ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఇక్కడ డాన్స్ చేస్తా ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నాం. కార్కు డీజే పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ గణపతికి వీడుకోలు పలికే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. చిన్న పెద్దలు అందరూ కూడా తేడా లేకుండా ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు ఏందనేది మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో. అంతా ఆడపిల్లలు కలిసేసి ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ గణపతి వద్ద
వీళ్ళందరూ కూడా నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇది రాజులపేట ప్రాంతంలో ఉన్న ఏరియా. మనం ముందుకు వెళ్ళి ఇంకా చూద్దాము. గురుద్వార్ వద్ద నుంచి మనము వెళ్తా ఉన్నాము. ఈ గురుద్వార్ ప్రాంతం అంతా కూడా ఆ భక్తులతో కంప్లీట్గా కిటకిటలాడుతుంది. గురుద్వార్ వద్ద సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ వినాయకుడి రథం కోసము ఇరువైపులా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. రెండు వైపులా కూడా కూర్చొని జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. కంప్లీట్గా ఇక్కడ గురుద్వార వద్ద సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము. ప్రతిసారి ఈ యొక్క సేవా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఇక్కడ విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనము. ఏమేమి సేవ ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్లో. ఇక్కడ వినాయక ఉత్సవాల్లో పాల్గొనే వాళ్ళకి కార్యక్రమాలు ఇక్కడ గురుద్వార్ సంబంధించిన సేవా కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇక్కడ మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఉత్సవాలు? మొదటి నుంచి కూడా మీరు ఉన్నారు కదా, ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఇవాళ అంటే బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే మనకు అందించినటువంటి ఈ గణనాథుల ప్రతిష్టాపన నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉత్సవం ఉందో, ఇందూరు నగరంలో ఉత్సాహంగా ఇవాళ శోభాయాత్ర జరుగుతూ ఉన్నది. నవరాత్రులు భజించి పూజించి మరి అన్నదానాలు అర్చన కార్యక్రమాలు అన్నీ ముగించుకొని ఇవాళ నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా ఇప్పటివరకు యాత్ర అంతా కూడా మరి జనసందోహంతో భక్తులందరితో నిండుగా కొనసాగుతూ ఉన్నది. సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దీంట్లో మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి అనేక ప్రయాసాలకు కూర్చైనా గత పరంపరను ఏదైతే వృషభాలను పూంచి మరి ఆ పరంపరను కొనసాగిస్తూ శోభాయాత్ర కొనసాగుతూ ఉన్నది. మరి పెద్ద గణపతులు బాసరాలో నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంగా అందరిలో ఒక అభిప్రాయం వస్తూ ఉన్నది. అన్ని గణపతులు అన్నీ కూడా మరి గతంలో ఏ రకంగా అయితే మండళ్ళన్నీ రథంలో వచ్చేవో మరి ఆ రకంగా ఒక లైన్తోని అన్నీ వస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉన్నది. దీనికోసం సార్వజనిక గణేష్ మండలి ఏ రకంగా ఆలోచించినా దానికి మరి మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా. మరొకసారి ఇందూరు నగర ప్రజలందరికీ కూడా ఈ యొక్క శోభాయాత్ర సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో కంప్లీట్గా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు రథం యొక్క రావడానికి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కింద కూర్చొని ఒక్కసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడమ్మనిది రథం కోసం ఎదురు చూస్తున్నావా? ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. దేని కొరకు కూర్చున్నారమ్మా మీరు? మేము గణేష్ల కోసం కూర్చుంటాం. రథం కోసమా? రథం కోసం. ఏ రాత్రి దాకా కూర్చుంటారు? కూర్చుంటాం, రథం వచ్చిందా కూర్చుంటాం. రథం వచ్చిందాకా ప్రతిసారి ఇట్లనేనా? ఎప్పుడు ఇట్లనే. ఎన్ని సంవత్సరాలే? మేము 30 సంవత్సరాలే ఏముండి ఇక్కడనే ఉన్నాం. ఏం మొక్కుతావు దేవుడికి? ఇక అందరూ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి మొక్కుతాం. చెప్పండి అమ్మా. నేనేం చెప్పలేము, మా అత్తమ్మ చెప్పింది. ఈ రకంగా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలను పట్టుకొని వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ గణనాథుని ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో చాలామంది భక్తులు పిల్లలతో కలిసేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కంప్లీట్గా మహిళలు రెండు వైపులలో కూడా కూర్చొని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది బురుడుగల్లి ప్రాంతము జంక్షన్, గురుద్వార్ వద్ద జంక్షన్ ఇది. ఈ జంక్షన్ వద్ద ఇప్పుడు రథం అనేది ఈ రకంగా ముందుకు సాగుతుంది. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా అక్కడ నుంచి వస్తుంది. కింద ఎవరిని కూడా ఉండకుండా భక్తులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ సంబంధించిన కరసేవకులు
కంప్లీట్గా ఈ యొక్క ఉదయం నుండి వాళ్ళందరూ కూడా ఇక్కడ గణపతి రథాన్ని ఊరేగింపు కోసము మనం చూస్తున్నాం విజువల్స్లో పోటీ పడుతున్నారు. రథాన్ని లాగేందుకు వీళ్ళందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా భారత్ మాతాకి జై అంటూ వాళ్ళందరూ కూడా రథాన్ని ఏ విధంగా లాగుతున్నారో మనం చూడొచ్చు. కంప్లీట్గా జై భారత్ మాత అంటూ వాళ్ళందరూ కూడా మహిళలు పోటీ పడుతూ ఉన్నారు గుంజేందుకు. చిన్నపిల్లలు వృద్ధులు సైతం వాళ్ళందరూ కూడా ఈ యొక్క రథాన్ని లాగేందుకు పోటీ పడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. గాజులపేట సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ యొక్క రథోత్సవంలో పాల్గొన్నారు. చెప్పండి, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఇంకా ప్రతి ఇయర్ జరగాలని కోరుకుంటున్నాము. జై భారత్ మాతాకి. దేవుడికి ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ గణేష్ మహారాజ్ కి జై. ప్రతి సంవత్సరం నిమజ్జనానికి మేము రథం కంపల్సరీ వస్తాము. ఇక్కడ వరకు శివాజీ నగర్ నుంచి ఇక్కడ వరకు వచ్చి ఈసారి మా బాబు ఇంట్లో పెట్టుకున్న గణపతితోని చాలా చక్కగా నెత్తి మీద పెట్టుకొని వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ K6 కి. థ్యాంక్ యూ గణేష్ మహారాజ్. ఈ రకంగా మనం చూస్తున్నాం విజువల్స్ లో వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. గణపతి బప్ప మోరియా అంటూ మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చేసి ఈ యొక్క నిమజ్జన శోభయాత్రలో పాల్గొంటున్నారు. రథోత్సవం కోసము వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. చిన్నపిల్లల నుండి వృద్ధులు మహిళలు సైతం ఇందులో పాల్గొని యువతులు కూడా పాల్గొని చేస్తూ ఉన్నారు. ముందడికి మనకి ఎడ్లు వచ్చేసాయి. ఇక్కడ ఎడ్లు వచ్చాయి. రథం దగ్గరకు వచ్చేసింది. రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళను కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మీరు పొద్దుట నుండి ఉన్నారు కదా, చాలా మంచి వాతావరణం ఉంది. ప్రతిసారి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ అవుతుండే, ఈసారి మాత్రం వర్షం సంబంధించి ఎటువంటి సమస్య లేదు. ఎట్లు కూడా మంచి సహకరిస్తున్నాయి, మంచిగా ఉంది. కాకపోతే లోకల్ నిజామాబాద్లో మన రైతుల దగ్గర ఎట్లు తగ్గిపోవట్ల కొంచెం కష్టమవుతుంది. చుట్టుపక్కల విలేజ్లకి అన్ని తెప్పిస్తున్నాం కదా, మన పశు సంపద ఉంటే చాలా బాగుంటుండే. ఈ యాంత్రీకరణ అయిన దాంతో ఈ సిస్టమ్ కొత్తది కదా, అంటే వాటికి పశువులకి తెలుస్తలేదు. కొత్త ఆలోచన ప్రతిసారి వచ్చిన వల్ల కొత్త ఎడ్లు కాబట్టి కొంచెం కష్టమవుతుంది. రైతులు ఎడ్లు కాపాడుకొని మళ్ళీ పాత సిస్టంలా మళ్ళీ పాత స్టైల్గా పోతే చాలా బాగుంటుంది నా ఆలోచన. మనం చూస్తా ఉన్నాము. నిజామాబాద్లో గణేష్ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ చాలా సంతోషకరమైన వాతావరణం జరుగుతున్నది. చాలా మంచిగా జరుగుతుంది నిజామాబాద్లో శోభాయాత్ర. ధన్యవాదాలు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో చాలామంది పోటీ పడుతూ ఉన్నారు. ఇది బురుడుగల్లి సంబంధించిన ఏరియా. గాజులపేట నుంచి ఇటు నుంచి టర్నింగ్ అవుతుంది. మనకి ఈ యొక్క గణేష్ శోభాయాత్ర అనేది ముందుకు సాగుతూ ఉన్నది. మనం చూస్తున్నాం చుట్టూ బంగ్లాల పైన కూడా ఉన్నారు, కింద ఉన్నారు జనాలందరూ కూడా. మనకి భారీ ఎత్తున రథానికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ నుండి వచ్చారు? గాజులపేట. ఎన్నోసారి ఇది? ఇది చిన్నప్పటి నుంచి ఉన్నారా? ఇక్కడ చిన్నప్పటి నుంచి బాగా అనిపిస్తుంది. అట్లేం లేదు, బాగానే జరుగుతుంది, బాగానే అనిపిస్తుంది. సూపర్గా ఉంది, మంచి సెక్యూరిటీ తోటి మంచిగా బాగుంది. వినాయక నిమజ్జనం చాలా అద్భుతంగా మంచిగా ఉన్నది. నిజామాబాద్లో ఎప్పుడు లేని విధంగా భారీగా నడుస్తున్నది. అంతా మంచిగా సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. అన్ని జతాల ఎడ్లు కూడా బాగానే నడుస్తున్నాయి. రథంకి లాగడానికి ఎంతో మంచిగా ఉన్నది వినాయక చవితి. నిజామాబాద్లో అంగరంగ వైభవంగా జరిగే పండుగ ఇదే. మంచిగా చేస్తారు, మంచిగా రథాలు తీస్తారు. ఇక్కడ అన్ని మంచిగా స్వాగతాలు చేస్తారు. కిట్ అన్న ఎన్నోసారి నువ్వు పాల్గొన్నావు?
చిన్నప్పటి నుండి ఇక్కడనే మొత్తం మేము చూసేది 17 ఇయర్స్ నుండి ఈడనే ఉంటున్నాం. ఏం మొక్కుకున్నావు మరి గణపతికి ఏం మొక్కుకున్నావు? అందరు మంచిగా ఉండాలా, గర్ల్స్ ఉమెన్స్ అందరు సేఫ్గా ఉండాలా, అందరు బాగుండాలా, ఎవరికి ఏం కావద్దు, ఏ వైరస్ రావద్దు, అందరు ప్రొటెక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము గణపతికి సంబంధించిన శోభయాత్ర ఈ రకంగా జరుగుతూ ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కంప్లీట్ గా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. గణపతి బప్ప మోర్య అంటూ ఇది గాజులపేట జంక్షన్ బురుడుగల్లి గణపతి బప్ప ఏరియాకి వచ్చాం మనము. ఈ ఏరియాలో అక్కడ చూస్తా ఉన్నాము స్వయం సేవకులందరూ కూడా యోగ్ చాప్ నిర్వహిస్తున్నారు. ఒక 2 నిమిషాలు బేసిక్స్ వాళ్ళు కూడా దృష్టి పెట్టాలి. ఇందూరు నగరంలో లవ్ జిహాదీ పేరిట ఇప్పటి వరకు 35 మంది హిందూ అమ్మాయిలు లవ్ జిహాదీ ఉచ్చులో పడి కుటుంబాలకి దూరమై మతాంతీకరణ చెంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి హిందూ సమాజం చైతన్యవంతమైన సమాజంగా ఉండాలంటే మన ఇంటి ఆడపడుచుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ఇంటి లక్ష్మిని, సరస్వతిని, పార్వతిని మనం కాపాడుకొని ఒక సశక్త హిందూ సమాజంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో ఈ విజయదశమికి అడుగుపెడుతున్నటువంటి శుభతరుణంలో ఇందూరు నగరంలో విజయదశమి ఉత్సవాన్ని అక్టోబర్ 10వ తేదీ వైభవంగా నిర్వహించాలని యోజన చేయడమైంది. మనమందరం పాల్గొందాం, మన కుటుంబాలని కాపాడుకుందాం, శక్తివంతమైన హిందూ సమాజంగా నిలబడదామని తెలియజేస్తూ గణేష్ మహారాజ్కి రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. రథాన్ని ముందుకు చూసేందుకు భక్తులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనేందుకు, రథానికి స్వాగతం పలికేందుకు. విజువల్స్ లో మనం చూస్తా ఉన్నాము. ముందుకు సాగుతున్నాం. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి చెప్పండి, ఎట్లా జరుగుతుంది, ఏం చెప్తారు? నిజామాబాద్ నగరంలో ఇవాళ గణేశన్ విసర్జన ప్రోగ్రాం ఉన్నది. చాలా హర్ష ఉల్లాస చేస్తున్నారు పబ్లిక్. చాలా ఉత్సాహంగా నడుస్తున్న ఈ గణేష్ విసర్జన ప్రోగ్రాంని అందరుగా సంతోషంగా స్వాగతం పలుకుతుంటా ఈ గణేష్ విసర్జన ప్రోగ్రాంకి ఉపస్థితి ఉన్నారు. ఈ రకంగా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. రథం లాగేందుకు పోటీ పడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దారి పొడవునా స్వాగతం పలుకుతూ ఉన్నారు. భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ భద్రత అడుగడుగునా ఉంది. రథోత్సవం ఏ విధంగా శోభయాత్ర జరుగుతుందో ఆ శోభయాత్ర నడిచే ప్రాంతాల్లో కంప్లీట్గా ఫోర్స్ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. పైకి ఎక్కుతావా? మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. బురుడుగల్లి నుంచి మనకు గాజులపేట ప్రధాన రహదారి నుండి ముందుకు సాగుతూ ఉంది రథోత్సవం. ఈ రథోత్సవానికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
పోటీ పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజువల్స్లో. రథం ఇప్పుడే మనకు బురుడుగల్లి నుండి గాజులపేట రోడ్కి వస్తూ ఉంది. మనకు ఆ దృశ్యాలు కనబడతా ఉన్నాయి, టర్నింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. రథం ఆ బురుడుగల్లి నుండి గాజులపేట నుండి పెద్ద బజార్ వైపు వస్తూ ఉంది, ముందుకు సాగుతూ ఉంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో. భారీ సైజులో ఉన్నందున చాలా నెమ్మదిగా రథాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. రథసారథి అజ్జని సుధన్ ఆధ్వర్యంలో ఈ యొక్క రథం అనేది ముందుకు సాగుతూ ఉన్నది. బురుడుగల్లి లోపల నుండి మనకి ఇప్పుడే మెయిన్ రోడ్కు వస్తూ ఉన్నది, గాజులపేట మెయిన్ రోడ్కు చేరుకున్నది. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము. భారీ భద్రత ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా రోప్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ యొక్క రథోత్సవానికి ఆ రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడుతూ ఉన్నారు. విజువల్స్లో చూస్తున్నాం మనం. కంప్లీట్గా భక్తి భజన కార్యక్రమాలతో యూత్ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ యొక్క శోభాయాత్రను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా ఎట్లా వచ్చేసాయి మన దగ్గరికి. మనం చూస్తున్నాము విజువల్స్లో భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చేసి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ యొక్క గణపతి శోభయాత్ర, నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే మనం గాజులపేట నుండి పెద్ద బజార్ వైపు ముందుకు సాగుతూ ఉన్నాము. అలా నడుస్తూ ఉన్నది, మనకు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు, చూడొచ్చు. మనకు మా అజిత్ కంప్లీట్గా కవరేజ్ చేసేసి, ఎందుకంటే పసుపు గులాలు ఇట్లాంటి ఏమైనా చల్లకుండా ఉండేందుకు వాళ్ళు ముందస్తుగా ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసుకొని కవర్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్లో. ఈ ప్రాంతంలో కూడా పోలీస్ భద్రత ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు గాజులపేటకు చేరుకున్న ఈ యొక్క రథోత్సవ కార్యక్రమం వివరాలన్నీ కూడా ఇప్పటివరకు మీకు తాజా సమాచారం అందించాము. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే మీ K6 కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, గాజులపేట. గణపతి శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఏదైతే గాజులపేట నుండి వచ్చే భక్తులు ఉన్నారో ఆ భక్తులకు వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఇక్కడ నిమగ్నమయ్యారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ వైశ్య సేవ వైశ్యరత్న గణేష్ మండలి ఇక్కడ 101వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ విధంగా భక్తులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పులిహోరాన్ని పంచడం జరుగుతుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు వస్తున్నారు? సాయంత్రం 6 గంటల నుంచి చాలైంది, ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇంకా కార్యక్రమం నిరంతరాల్లో రథం పోయే వరకు భక్తులు ఉన్నంతసేపు చేస్తూనే ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది? చాలా మాకు సేవ చేయడం చాలా ఆనందదాయకం ఉన్నది. వైశ్యరత్న గణేష్ మండలి తరఫున ఈ సంవత్సరం 101వ సంవత్సరం చేసుకుంటున్నాము. అందుకు గాను అంటే మేము ప్రతి సంవత్సరం పెడతా ఉంటాము. సాయంత్రం రథం స్టార్ట్ అయిన నుంచి ఇక 5 నుంచి 6 గంటల నుంచి స్టార్ట్ అయితే రథం వెళ్ళే వరకు ఇక్కడ ప్రసాదం నడుస్తూనే ఉంటుంది కంటిన్యూగా. ఇది మాకు సేవ చేయడం మాకు ఎంతో సంతోషం. ఎట్లా చాలా ఆనందంగా ఉందండి. ఇది మాది వైశ్యరత్న గణేష్ మండలి 101వ సంవత్సరం అండి. ఇది పోయిన సంవత్సరము 100వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం 101వ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా డెకరేషన్లో కూడా గోమాత డెకరేషన్, గోసేవ దాని మోడల్ చేసేసి చాలా పబ్లిక్ చాలా బాగుందని చెప్పేసి అందరూ మనకు సంస్కార భారతి వాళ్ళు కూడా ఉత్తమ బహుమతి ఇచ్చారండి. జై శ్రీరామ్. భారతదేశంలోనే అతి పురాతన గణేష్ మండలిలో ఒకటైన నిజామాబాద్ వైశ్యరత్న గణేష్ మండలి ఇండియాలో సెకండ్ అండి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక గణేష్ మండలి. స్వాతంత్రం ముందు దాన్ని లాస్ట్ ఇయర్ 100 సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు 101. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ సెలబ్రేషన్లో. మా వంతుగల సేవ మేము ప్రజలకు అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ 11 రోజుల నుంచి ఇక్కడ 10,000 మందికి అన్నప్రసాదాన్ని మా వైశ్యరత్న గణేష్ మండలి అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి రోజు ప్రసాదాన్ని కూడా అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ పెట్టాము మేము. అదే విధంగా ఇంకా సేవ చేసేందుకు వైశ్యరత్న మండలి ఇంకా ముంగడికి పోతాయని మేము చెప్తున్నాము.
చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు? జై గణేష్ ఆయనమా. 1923లో చందూరు దమ్మయ్య గారు ఈ వైశ్యరత్న గణేష్ మండలి స్థాపితం చేశారు. 100 సంవత్సరాలు గత సంవత్సరం చేయడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు నిజాం సర్కార్ను ఎదిరించిన ఈ దినంలో కూడా 101వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఆ విఘ్నేశ్వరుడు ప్రపంచ ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై గణేష్ ఆయనమా. ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ. చెప్పండి. దక్షిణ భారతదేశంలోనే 2వ స్థానంలో ఉంది. తెలంగాణలో మొదటి స్థానంలో 101వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా జరుపుకుంటున్నాం. ఇందూరు ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ముంగట మేము సేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. బోలో గణేష్ మహారాజ్కి. ఓవరాల్గా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం, సేవా కార్యక్రమాలు 101వ సంవత్సరం జరుగుతూ ఉన్నది. చాలా హ్యాపీగా ఉంది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, గాజులపేట. గణేష్ శోభాయాత్రలో ముస్లిం మైనారిటీ సోదరులు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ నగరంలో మనం ఇంతకుముందు అక్కడ 1 టౌన్ వద్ద చూసాము. ఇప్పుడు పాత 2 టౌన్, ఇది గాజులపేట ఏరియా. ఇదంతా కూడా పెద్ద బజార్ వెళ్ళే మార్గంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఈ యొక్క వాటర్ బాటిల్స్ పంపిణీ, నీటి సేవా కార్యక్రమాలు, వచ్చిన భక్తులకు, పోలీసులకు సేవ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు, మనతో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. बोलिए साहब, कैसा चल रहा है, क्या है, कब से चल रहा है सेवा? मैं 58 डिवीज़न कारपोरेटर, हर साल की तरह आज भी ये साल भी गणेश विसर्जन में जो लोग रहते हैं हमारे हिंदू भाइयों के लिए पानी का और फ्रूट का हर साल मैं इंतज़ाम करता हूँ. इसलिए आज भी क्या हूँ, मेरा एक ही मकसद है कि हम सब मिलजुल कर रहना और हमारे निज़ामाबाद को, शहर को डेवलप करना और तेलंगाना को डेवलप करना. यही कहते हुए फिर एक बार मैं गणेश में शामिल है तो सारे हिंदू भाइयों को मेरे तरफ से गणेश विसर्जन की मुबारकबाद देता हूँ. जय हिंद. ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము. వచ్చిన భక్తులందరూ కూడా వాటర్ బాటిల్స్ అందిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ మనం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్. నగరంలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఇందాక గాజులపేట ప్రాంతంలో చూడడం జరిగింది. అక్కడి నుంచి శోభయాత్ర కంటిన్యూగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం గోలన్మాన్కు చేరుకున్నాము. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాము. శోభయాత్ర కోసము, గణపతుల రథయాత్రకు స్వాగతం పలికేందుకు భక్తులందరూ కూడా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ జెండా బాలాజీ, ఇక్కడ గోలన్మాన్, ఈ రెండింటి మధ్య నుంచి రథం శోభయాత్ర ఊరేగింపు అనేది ఈ రకంగా ముందుకు సాగుతుంది. ఇక్కడ నుండి వినాయక్ నగర్ వెళ్ళేసి అక్కడ గణపతుల బావిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు, ఏంటి? మేము ఇక్కడనే ఉంటాము, పులాంగు పాటిగల్లీలో ఉంటాము. గత 30 సంవత్సరాలు చూస్తున్నాము. ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇది ఒక హిందువుల పండుగగా భావిస్తున్నాము. అయితే ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది. ఇది దుబ్బా ప్రాంతం నుంచి రథం బయలుదేరుతుంది. రథము అక్కడ జెండా ఊపి సార్వజనిక వాళ్ళు జెండా ఊపుతారు. అక్కడ నుంచి ఇక్కడ వినాయక దాకా, గణపతుల దాకా వస్తాయి. ఇది హిందువుల పండుగ కాబట్టి మాకు హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని విజయవంతము చేసినందుకు మరియు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది చిన్నారు. ఎక్కడ వచ్చినావు నువ్వు? గణేష్ చూడతందుకు వచ్చినావా? ఎవరు తెచ్చిర్రు? అమ్మమ్మ తెచ్చిందా? చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు మీరు రావట్టి ఇక్కడ? ఏంటి బాగా అంటే 10-12 సంవత్సరాలు అవుతుంది వస్తున్నాం. గణపతిని అందరినీ చాలా చూసుకోండి, మాకే బాధలు ఉండద్దు, మంచిగా ఉండాలి అందరు ప్రజలు అనే కోరుకుంటామండి. అందరూ బాగుంటారే, మేము అందరితో బాగుంటుంది. మరి ఇక్కడ నిజామాబాద్ సార్. మేము 30-35 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాం. దుబ్బా నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వినాయక నగర్ వరకు ఎండ్ అవుతుంది.
అయితే ఈ గణేష్ నవరాత్రులు కదా దాని సందర్భంగా వచ్చేసి శోభాయాత్రను ఆనందంగా తిలకిస్తాం. చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడ అన్ని కార్యక్రమాలు కానీ సంస్కార భారతి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు చూడడానికి కానీ ఇక్కడ అనేక మంది జనాలు వస్తారు. ఎక్కడ కూడా ఎలాంటి లోటుపాట్లు కానీ ఇది కానీ ప్రభుత్వం కానీ అన్ని సకల సౌకర్యాలు చేస్తుంది కాబట్టి ఏ విధమైన ఆస్కారం లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుండ్రు. వాటర్ కానీ లంచ్ కానీ ఇది కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కాబట్టి ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా మంచి ప్రోగ్రాంలు చేస్తుండ్రు. సంస్కార భారతి ఆధ్వర్యంలో మాత్రం మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సంస్కార భారతి వాళ్ళు ప్రత్యేకంగా డయాస్ ఏర్పాటు చేసి కార్యక్రమాలు సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. సంస్కార్ భారతి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సంస్కార్ భారతి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరము ఇక్కడ ఉత్సవాలు ఏదైతే గణేష్ శోభాయాత్ర జరుగుతుందో గణేష్ శోభాయాత్ర వచ్చినప్పుడు ప్రతి గణేష్ మండలికి వాళ్ళు స్వాగతం పలుకుతూ అదేవిధంగా మంచి ఉత్తమ గణపతులకు కూడా వాళ్ళు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతోంది. ఇప్పుడు మనతో పాటు సార్వజనిక గణేష్ మండలికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎట్లా ఆదవుతున్నది? ఇప్పటికీ 6 గంటలకి కార్యక్రమాన్ని మనం ఇక్కడ ప్రారంభం చేసినాం సంస్కార భారతి వేదిక పక్షాన. మరి ఈ కార్యక్రమంలో అశేషంగా జనాలు విపరీతంగా వచ్చారు. ఇప్పుడు కరెంటు పోవడం వల్ల కొంచెం మనకి ఇట్లా విడివిడిగా కనబడుతూ ఉన్నారు. సాహితీ విద్యానికేతన్ బోర్గం వాళ్ళు ఒక 6 పాటల మీద నృత్యాన్ని అందించారు. శాస్త్రీయ నృత్యాన్ని చిన్నారులు ఆరాధ్య అక్షయ అనే విద్యార్థులు అందించారు. ఇంకొక అమ్మాయి ఆరాధ్య శాస్త్రీయ నృత్యాన్ని అందించారు. పేరుని శివతాండవాన్ని అందించారు. ఇక్కడ మంచి ప్రసంగాన్ని అందించినటువంటి వాళ్ళు ఇప్పకాయల హరిదాస్ స్వామీజీ గారు ప్రసంగాన్ని అందించారు. ముఖ్యంగా సంస్కార భారతి సంరక్షకులు గౌరవనీయులు పెండెం రఘు గారు ఈనాడు ఒక మంచి సందేశాన్ని అందించారు. ఇంత అద్భుతంగా నవరాత్రోత్సవాలను జరుపుకొని విఘ్నేశ్వర స్వామి గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి శుభతరుణంలో ఎలాంటి అపశృతి జరగద్దు, ఎవ్వరికి కూడా ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఎవ్వరు కూడా పడడం కానీ దెబ్బలు తగిలించుకోవడం కానీ పోట్లాటాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా శాంతియుతంగా ఈరోజు నిమజ్జనోత్సవం ఇందూరు నగరంలో జరగాలి. ఆ విధంగా అందరూ కూడా చూడండి, అందరూ కూడా జాగ్రత్త వహించండి. సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని ఒక మంచి సందేశాన్ని మనకు పెండెం రఘు గారు అందించారు. శిల్పకళ వారు నిలయం నిర్వహిస్తారు. కిడ్స్ ఫ్యూచర్ స్కూల్ యజమాని వారు అందించినటువంటి సందేశాన్ని మనందరూ కూడా ఆహ్వానించారు. ఇప్పుడు మా సంస్కార భారతి ఉపాధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ సుబేదార్ గారు మన దగ్గరనే ఉన్నారు. వారు మనకి సందేశాన్ని అందిస్తారు. చెప్పండి ఎట్లా జరుగుతున్నాయి మీ కార్యక్రమాలు ఏంటి? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇందూరు నగరానికి అశేష జనానికి తెలుసు, గోల్ హనుమాన్లో మాకు 5:30 నుంచే మంది అడగడం మొదలు పెడతారు, మీ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి, మీ కార్యక్రమాలు ఎప్పుడు మొదలవుతాయి అన్నట్టు. అంటే ఆ సంస్కార్ భారతి యొక్క ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఇందూరు నగరమే కాదు జిల్లా మొత్తం కూడా పాక్కపోయింది. దాంట్లో మీ పాత్ర కూడా ఉంది, మీ ఛానల్ పాత్ర కూడా ఉంది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా సంస్కార్ భారతి యొక్క ప్లాట్ఫామ్ ద్వారా నృత్యాలు కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, భజనాలు కానివ్వండి, లేదా మంచి మంచి సందేశాలు కానివ్వండి ఈ ప్లాట్ఫామ్ నుంచి జరుగుతుంటాయి. దాంతోపాటు ఏదైతే విఘ్నేశ్వరులు నిమజ్జనానికి వెళ్తున్నారో అటువంటి ఒక రథాలను కూడా ఒక స్వాగతం చెప్పే ఒక అన్వాయితీ గత మీరు చూస్తున్నారు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్పాట్ మీదనే ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ ప్లాట్ఫామ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు ఒక సెంటిమెంట్ కూడా, ఈ ప్లాట్ఫామ్ మీద మనం పర్ఫార్మెన్స్ ఇచ్చామంటే ఆ గణపతి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి అనే ఒక దృఢమైన ఒక సంకల్పం, ఒక భావన కూడా ఉంది. మీకు తెలుసు డాక్టర్ సందీప్ బోధన్కర్ కూడా మన ప్లాట్ఫామ్ మీదనే
దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎదిగాడు. అలాగే చాలా వరకు నృత్య కళాకారులు పేరున వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ మీద మేము ఒక ప్రదర్శన ఇస్తే చాలు, మాకు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, ఇందూర్ నగర్ యొక్క జనవాహిని యొక్క ఆశీస్సులు వారి మీద ఉంటాయని ఈ ప్లాట్ఫామ్ యొక్క ప్రత్యేకత. మరి ప్రత్యేక ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా మతపరమైన కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, వారు కూడా వచ్చేసి ఇక్కడ సందేశాలు ఇవ్వడం, మరి ప్రత్యేక ఒక భజన మండలి నుంచి ఒకరు వచ్చేసి ఇక్కడ భజనాలు పూజనలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ఒక సంస్కార్ భారతి ఇందూర్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే హిందూ సాంప్రదాయాలు సంస్కృతిని ప్రజలు మర్చిపోకుండా ఉండేందుకు ఇందూర్ సంస్కార్ భారతి పనిచేస్తూ ఉన్నది. వారి సేవలు అభినందనీయమని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరము గణపతి ఉత్సవాల్లో మన సాంస్కృతి సాంప్రదాయాలు మరవకుండా హిందూ భావాలతోని ఈ యొక్క పండుగను శాంతియుతంగా జరుపుకునే విధంగా వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరికీ కూడా K6 అభినందనలు చెప్తా ఉంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. చూస్తుండండి మీ K6. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, గోలన్మాన్.
ఇక్కడ ఏదైతే నిజామాబాద్ నగరంలో జరుగుతున్న పోచమ్మ గల్లీలో ఈ యొక్క గణపతి వద్ద మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు ఏంటి? ఉత్సవాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి, ఆనందంగా జరుగుతుంది. ఇక్కడ ఈ మట్టి విగ్రహం తెలంగాణలో అతిపెద్ద విగ్రహము. చాలా కష్టపడి ఈ సభ్యులందరూ కష్టపడి చాలా ఆనందంగా ప్రజలకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మంచి చాలా ఈ రవితేజ యూత్ని పోచమ్మ గల్లీ వాళ్ళని అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా కష్టపడి అందరికీ ఆనందంగా కలగడానికి వీళ్ళు కష్టపడి ఈ విగ్రహాన్ని ఇక్కడ తయారు చేపిస్తున్నారు. బోల్ గజానంద్ మహారాజ్ కీ జై. ఎక్కడికి వచ్చినావు నువ్వు? పోచమ్మ గల్లి గణపతి చూడటానికా? ఏం గణపతి అది? శివుడు గణపతి. ఎంత పెద్దగా ఉంది? నీ ఎంత ఉందా? 63 feet. నువ్వెంతున్నావు? 6 feet. బాగుందా? బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎక్కడికి వచ్చినావు? గణపతి దేంతో తయారు చేశారు? మట్టి. చాలా బాగుందా? బాగుంది. ఎక్కడ నుండి వచ్చారు? ముదోల్ నుంచి. చాలా బాగా అనిపిస్తుంది సార్. ఏం గణపతి? శివుడు గణపతి. చాలా చాలా అట్లా పెద్దది చూడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూడటానికి వచ్చారా? చూడటానికి వచ్చాను. ఇట్లా ఈ రకంగా చాలామంది భక్తులు విచ్చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత భారీ విగ్రహాన్ని మేము చూడటానికి వచ్చాము. పక్కనున్న ఎక్కడ నుండి వచ్చారండి? మేము నందిపేట మండలం నుంచి వచ్చాం సార్. దీన్ని చూడటానికి వచ్చారా? ఎక్సలెంట్. దీని గురించి స్పెషల్గా వచ్చాం సార్ ఈరోజు. అంత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ కూడా అక్కడ దర్శనం ఇక్కడ అవుతుంది అనుకుంటున్నాం సార్ మేము. 100%. ఇది మాత్రం స్పెషల్ సార్ నిజామాబాద్లో. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రకంగా భక్తులందరూ కూడా నందిపేట వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఎక్కడ నుండి వచ్చారు? సారంగపూర్ నుంచి, పక్క విలేజ్ సారంగపూర్ నుంచి. ఫస్ట్ టైం ఇక్కడ రావడం? వెళ్ళలేదు, చాలాసార్లు వచ్చి. ఎవ్రీ ఇయర్ వస్తుంటా? అవును, ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం? బాగుంది, చాలా బాగుంది. మీరమ్మా ఎట్లా అనిపిస్తుంది? చూద్దామని వచ్చినాము. స్పెషల్గా ఈ భారీ విగ్రహం ఏదైతే ఖైరతాబాద్లో మనం వెళ్తే అక్కడ భారీ విగ్రహం ఏ రకంగా ఉందో నిజామాబాద్లో కూడా ఇంత భారీ విగ్రహం ఇక్కడ ఉన్నది అని చెప్పేసి భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ నగరంలో ఒక స్పెషాలిటీ ఉంది. ఈ నగరానికి ఏదైతే రవితేజ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్లో ఖైరతాబాద్ ఏ రకంగా ఉంటుందో నిజామాబాద్లో పోచమ్మ గల్లీలో ఈ రవితేజ గణేష్ మండలి అనేది ఆ స్పెషాలిటీ అనేది చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున శివుని రూపంలో ఈ యొక్క గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఇదంతా కూడా ప్యూర్గా మట్టితో తయారు చేసిన విగ్రహము. ఇది ఏదైతే ఖైరతాబాద్లో 2 మాసాల ముందుగా తయారు చేస్తారు, సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఒక 45 నుంచి 50 రోజుల ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు అసలు ఎప్పుడు ప్రారంభించారు? ఎట్లా 1987లో మా రవితేజ యూత్ సొసైటీ ప్రారంభించడం జరిగింది. 2012 మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక వినూత్నంగా ఉండాలనే ఆలోచనతో 2012 నుంచి ఇప్పటిదాకా ఏకతాటిగా భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము యువతకు ఒకటే చెప్పాలనుకున్న పిఓపి వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క మండపాలు కూడా మట్టి గణపతి కావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మన ఖైరతాబాద్లో కూడా ఇప్పుడు మట్టి గణపతి తోటి అవుతున్నది కాబట్టి అందరూ కూడా మట్టి గణపతి పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని మా ఆలోచన. ఇప్పుడు గణేష్ నిమజ్జనం ఎట్లా జరుగుతుంది? ప్రతిరోజు కూడా పూజలు ఎట్లా చేస్తారు? గత నెల రోజుల నుండి ఇక్కడ రెయిన్బోలు శ్రమించి కలకత్తా కళాకారులు ఇక్కడ ఈ స్వామివారిని రూపుదిద్దిన తర్వాత స్వామివారి అందరికీ కోరిక కొన్ని బంగారంగా ఇక్కడ విరజిల్లిన తర్వాత రేపు నిమజ్జన కార్యక్రమాలు మధ్యాహ్నం 12:45 ఇక్కడనే వేద పండుగ సాక్షిగా పలు గంగాజలాలతోటి అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు చాలవుతాయి. ఇప్పుడు ఈ మట్టి కూడా ఎక్కడ నుండి తీసుకొస్తారు మీరు? ఇప్పుడు ఈ యొక్క మట్టిని ఆర్మూర్ మండలం నుండి పుట్టమన్నుతో పాటు తేవడం జరిగింది. అక్కడ నుండి మన కలకత్తా నుంచి ఒక 50 బస్తాల మట్టిని కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించి స్వామివారికి అలంకరించడం జరిగింది. ఇప్పుడు ఈ మట్టి రేపు నిమజ్జనం అప్పుడు ఫైర్ ఇంజన్లతో వాటర్ పోస్తారు కదా, ఆ సమయంలో భక్తులు కూడా చాలా పోటీ పడతారండి.
ఈ యొక్క మట్టి శ్రేష్టం కాబట్టి గత నెల రోజుల నుండి ఈ యొక్క మట్టిని స్వామివారి పెట్టినాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు మహిళలు అయితే ఎక్కువ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ యొక్క మట్టిని తీసుకుపోయి తులసి చెట్లో కానీ పూజా గదిలో పెడతారు. విలేజ్లో కూడా వస్తుంటారు, వాళ్ళు తీసుకొని పొలాలలో కూడా చల్లుకోవడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? మేము ఏంటంటే మా రైతు యూత్ సొసైటీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క భారీ గణేశుని ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి చూడలేని భక్తులకు నిజామాబాద్ని ఇక్కడ అందించడం మా యొక్క కోరికగా ఉన్నది. భక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? భక్తులకు ఏంటంటే ఎందుకంటే మట్టి గణపతులే పూజించాలా. మాకు ఇప్పుడు పోలీస్ శాఖ వారు కానివ్వండి, మున్సిపాలిటీ మరియు కరెంటు శాఖ వాళ్ళు కూడా వీళ్ళు కూడా మాకు ఎంతో సేవలు అందించారు, వారికి కూడా అభినందనీయులు. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరి ఆలోచనకు విధంగా 108 అడుగులు ఎక్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో నెలకొల్పాలని మా ఆలోచన. ఓవరాల్గా ఈ పర్యావరణాన్ని కాపాడడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాము. ఈ యొక్క మట్టి గణపతిని ఇక్కడ భారీ మట్టి గణపతిని ప్రతిష్టాపన చేసేసి పూజలు అందించిన తర్వాత ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నాము. సామాజిక దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యువతలో చైతన్యం రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ అభిలాష్తో శ్రీనివాస్, K6 న్యూస్, పోచమ్మగల్లి.